గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కీలకంగా భావిస్తున్నటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా బయటకు వచ్చాయి. కాకపోతే గతంలో మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ నిజంగా నమ్మొచ్చా, రిలయబుల్గానే ఉన్నాయా, పబ్లిక్ పర్స్నే అవి చూపించాయి. ఎందుకంటే ఒక స్ట్రాటజీ చేసినటువంటి పోల్ సర్వే ఇంకొకరు చేసినటువంటి పోల్ సర్వేకి డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా పబ్లిక్ పర్ల్స్ని రిజల్ట్ని చూపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో బోల్డ్ అంత హైప్ అనేది కనిపించింది, ఒక సస్పెన్స్ అనేది కనిపించింది, ఒక థ్రిల్లర్ లాగా అనిపించినటువంటి ఈ 5 స్టేట్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలు మీ దగ్గర ఏం చెప్తున్నాయి, ఎలా ఉన్నాయి అవి? స్వింగ్ అవుతుందండి. ఒక ఫాస్ట్ బౌలర్ స్వింగ్ చేస్తున్నట్లు స్వింగ్ అవుతుంది. అన్ప్రెడిక్టబుల్. ఒకవైపు 2-3 స్టేట్స్ ప్రెడిక్టబుల్ ఉంది. ఒకటి తమిళనాడు, ఓకే, దట్స్ ప్రెడిక్టబుల్ యాజ్ డిఎంకే. దాంట్లో కారణాలు ఉన్నాయి. నేను ఈ ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన టైంలో, ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్ అయి కొన్ని రోజులు అయ్యేప్పుడు, సో దే వర్ ఏబుల్ టు డూ అట్ నెక్స్ట్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్. మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఇవాళ జరిగిన సెకండ్ ఫేజ్కి మీకు ఎక్కువ టైం ఉండదు. వెస్ట్ బెంగాల్లో పొద్దున్న చేసిన వాళ్ళని ఆఫ్టర్నూన్ దాకా తీసుకొని సాయంత్రం 3-3:30 తర్వాత కట్ ఆఫ్ చేసేస్తారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు రిజల్ట్స్ కంపైల్ చేయడం మొదలు పెడతారు. సో ఆబ్వియస్లీ వెస్ట్ బెంగాల్ కొంచెం అక్కడిక్కడ ఉంటుంది. కానీ వెస్ట్ బెంగాల్లో మెయిన్లీ మనకు తెలిసిందే మమతా బెనర్జీ గెలవడానికి కారణం 126 స్థానాలు ఉన్న కోల్కతా, హౌరా, హుగ్లీ, నార్త్, ఇది మన దగ్గర ఉన్న చాలా మటుకు డిస్ట్రిక్ట్స్, దాని చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అంతా, పర్గనాస్, నార్త్ పర్గనాస్, సౌత్ పర్గనాస్ అన్నీ తీసుకుంటే 126 స్థానాలు ఉన్నాయి. ఇది మమతా బెనర్జీతో ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. దాంట్లో భద్రలో కమ్యూనిటీ అంటే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. మనకందరూ తెలిసింది అక్కడ ముస్లిం కమ్యూనిటీకి చాలా మటుకు కాన్స్టిట్యున్సీలో 30-40% మెజారిటీ కూడా ఉన్న చాలా కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. మీకు మిద్నాపూర్ తీసుకోవచ్చు, మాల్డా తీసుకోవచ్చు, చాలా మటుకు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మొత్తం డిస్ట్రిక్ట్ ఉంది. వేరే బీజేపీ స్ట్రెంగ్త్ అంతా నార్త్ బెంగాల్లో ఉంది. కొంచెం జార్ఖండ్ వైపు ఉన్న, బీహార్ వైపు ఉన్న అక్కడ కొంచెం ఉందని. కానీ మోస్ట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఇస్ నార్త్, అంటే కలింపాంగ్ కానీ డార్జిలింగ్ కానీ మిగతా అలీపూర్ ద్వారా ఆ ఏరియాస్లో ఉందన్నమాట. సో మమతా బెనర్జీ రిటైన్ చేసుకుంటే ఈసారి కారణం దానికి ఏం చెప్తున్నారంటే బేసిక్లీ ఆమె దగ్గర ఉన్న పట్టు, దట్ ఈస్ ఉమెన్ ఓటర్స్. ఇంకోటి రెండోది బెంగాలీ అస్మిత, ఆమె అదొక మేజర్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంది. ఇంకోటి మూడోది ఆమె ఇచ్చిన ఫ్రీబీస్. అది ప్రతి దేశంలో, ప్రతి స్టేట్లో, ప్రతి కంట్రీలో, ప్రతి మన దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా పనిచేస్తుంది. అది ఎలక్షన్ గెలవాలి అంటే వాళ్ళకి ఏదో చూపించాలి. అది మన ఒకటే భారతదేశం ఒకటే కాదు, బయట కూడా నడుస్తుంది. మన దేశంలో కూడా ప్రతి స్టేట్లో ప్రతి ముఖ్యమంత్రి అది ప్రామిస్ చేశారు, దాని మీద గెలుపు పొందారు. మహారాష్ట్ర ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, ఎక్కడ హర్యానా ఉండొచ్చు, బీహార్ ఉండొచ్చు. దీంట్లో తప్పు పట్టలేదు. ఓకే, స్టాలిన్ కూడా అదే చేశారు. స్టాలిన్ వైపు మీరు చూస్తే చాలా మటుకు మమతా బెనర్జీ మనం చూస్తే బీహార్లో జరిగిన పోల్స్ తర్వాత ఒక సెమీఫైనల్ లాగా చూసుకుంటున్న బిఫోర్ ఉత్తరప్రదేశ్ జరిగే పోల్ ఇది. మమతా బెనర్జీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు దీన్ని, ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆమె లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఇది. గెలుస్తుంది కానీ మెజారిటీ తగ్గిపోతుంది అంటున్నారు. ఓకే, ఒక అటువైపు నుంచి కొంతమంది అంటున్నారు కాదు, ఆమె చాలా క్లోజ్ ఉంటుంది టు కాల్ ఫర్ కాంటెస్ట్ అంట. సో అక్కడ ఉన్నప్పుడు మనం చూస్తుంటే కూడా నాకు వచ్చిన ఈ ఫిగర్స్ ప్రకారం చూస్తే మ్యాజిక్ మార్క్ మనం వెస్ట్ బెంగాల్లో చూడాలంటే అది ఉంటుంది మన దగ్గర 148 ఇస్ కట్ ఆఫ్ పాయింట్ అన్నమాట. సో అక్కడ బీజేపీ కూడా దగ్గరకు వస్తున్నారు కానీ నాట్ ద విన్నింగ్ పాయింట్. అదే సమయం టీఎంసీకి బీజేపీకి 40 సీట్ల డిఫరెన్స్ ఉంటుంది. మీరు లాస్ట్ టైం చూస్తే కవిత గారు, బీజేపీ టీఎంసీకి 10% ఓట్ డిఫరెన్స్ ఉండే. 48 ఉంటే ఇక్కడ 38 ఉండే బీజేపీకి. ఈ ఎలక్షన్లో అది క్లోజప్ చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ క్లోజప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ మార్జిన్ ఒకటి ఉంటుంది, +or-2%. టీఎంసీకి 46 చూపిస్తున్నారు, బీజేపీకి 42 చూపిస్తున్నారు. సో స్వింగ్ అవుతుంది అక్కడిక్కడ. దీని మీద ఉంటుంది. ఇది ఇంకా క్లోజప్ అయితే కొన్ని కాన్స్టిట్యున్సీలో, ఎస్ఐఆర్ జరిగిన కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది దాకా ఓటర్ని తీసేసిన పరిస్థితి ఉంది అక్కడ. అక్కడ మార్జిన్ ఆఫ్ విక్టరీ మీద చాలా మటుకు కేర్ఫుల్ ఉండాల్సి ఉంది. 15,000 కానీ 10,000 ఓట్లతో గెలిచిన క్యాండిడేట్స్కి చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ దాని డీటెయిల్ అంతా చూడాలంటే అఫ్కోర్స్ మనం
4th దాకా వెయిట్ చేయాల్సింది. మీరు చెప్పినట్లనే ఎగ్జిట్ పోల్స్ మే నాట్ బి ఎగ్జాక్ట్ పోల్స్. ఎగ్జాక్ట్లీ. చాలా మటుకు దీనికన్నా ముందు కూడా మమతా బెనర్జీ ఓడిపోతానని చెప్పిన కండిషన్ కూడా ఉండే కొన్ని ఎగ్జిట్ పోల్స్, కానీ ఆమె గెలిచింది లాస్ట్ టైం ఆమె మెజారిటీ ఆఫ్ ద బ్రూట్ మెజారిటీ 215 సీట్లు. కానీ అదే టైంలో మీరు చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి 3%, కాంగ్రెస్ కూడా 3%. ఈ 6% కూడా తీసేస్తే రేపు ఇంకొక రెండు ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఉండరు అసలు. దెన్ ఇట్ విల్ బి డైరెక్ట్ ఫైట్ బీజేపీ అండ్ మమతా బెనర్జీ. బహుశా ఈ ముస్లిం మెజారిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్లోనే మమతా బెనర్జీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి కవిత. యా. సో తమిళనాడు చూసుకుంటే తమిళనాడులో ఎలా అనిపించింది? తమిళనాడులో అన్ని సర్వేలు చూపిస్తున్నాయి ఏంటంటే డిఎంకే గెలుస్తారు. డిఎంకే ప్లస్ అలయన్స్, వాళ్ళు సెక్యులర్ అలయన్స్ అంటారు. సెక్యులర్ అలయన్స్ గెలుస్తారు. కానీ అక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఒకటి ఉండబోతుంది విజయ్. విజయ్కి ఇప్పుడు చూపిస్తుంది దాని ప్రకారం 4 నుంచి 7%, 8% దాకా ఓట్లు చూపిస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎనఫ్. సీట్లు ఎన్ని వస్తాయి అనేది? సీట్లు కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే మీకు 6% వచ్చినప్పుడు మీరు యావరేజ్ తీసుకుంటున్నారు. అన్ని కాన్స్టిట్యున్సీ తీసుకొని మీరు యావరేజ్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర వస్తున్న మార్క్ అదనమాట. తమిళనాడులో టోటల్ 234 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో మీరు యావరేజ్ చేస్తే ఆయనకి వాళ్ళ పార్టీకి 5 నుంచి 6% ఓట్లు వస్తున్నాయి. కొన్ని సర్వేలు అయితే 7 కూడా చెప్తున్నారు. కానీ డిఎంకే ఓట్ మార్జిన్ మీరు కట్ చేయాలంటే వాళ్ళకి 12% 14% దాకా రావాలి. అప్పుడే డిఎంకే సీట్లు తగ్గుతుంది. అది తగ్గట్లేదు ఇప్పుడున్న. అఫ్కోర్స్ అగైన్ 4th మే ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇదంతా తెలుస్తుంది బయటకి. కానీ అందరు అనలిస్ట్ ఏమంటున్నారంటే విజయ్ ఏఐడిఎంకే తను పొట్టు పెట్టుకుని వాళ్ళు ఆఫర్ కూడా చేశారు 84 సీట్లు అంత పొత్తు ఆ రోజు పెట్టుకుంటే విజయ్ కూడా ఈజీలీ అంటే డిఎంకే ఓడిపోతుండే ఈజీగా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు ఉన్న కొన్ని సర్వేలు ఏం చూపిస్తున్నారంటే వీళ్ళ డిఫరెన్స్ 40 నుంచి 41% డిఎంకే అంటే ఏఐడిఎంకే 37 నుంచి 38%, అంటే 3% డిఫరెన్స్ ఉంది. విజయ్ ఇప్పుడే 6%, 7% తీసుకెళ్లారు. దాంతోపాటు పొత్తు ఉంటే ఒక 10% దాకా వస్తుండే. ఆ 10% ఓట్లు అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుండే. టెక్నికలీ ట్రాన్స్ఫర్ కాదు కానీ ట్రాన్స్ఫర్ కావచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నామన్నమాట మనం ఇప్పుడు. సో విజయ్ ఒక లెసన్ ఇది. ఎగ్జాక్ట్లీ. అక్కడ పోల్ పర్సంటేజ్ చాలా దగ్గరికి ఉన్నప్పటికి కూడా సీట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. హాఫ్ మార్క్ కూడా రీచ్ అవ్వలేదు డిఎంకేకి వస్తున్నటువంటి సీట్లను బేస్ చేసుకుంటే. డిఎంకే డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఒకటి వాళ్ళకి భయం ఏముంటుందంటే యంగ్ ఓటర్స్, వాళ్ళ ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ యంగ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీ ఓటర్స్ పక్కన పెట్టండి. యంగ్ ఓటర్స్లో చాలా మటుకు ఎస్పెషలీ చెన్నై చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో, మదురై లాంటి ప్లేసెస్లో, కోయంబత్తూరు లాంటి చోట్ల అక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ని విజయ్ తీసుకెళ్ళిపోతారో, విజయ్ వైపు వెళ్తారో అని ఒక డౌట్ ఉంది డిఎంకే. అది మనకి ఇంకా ఇప్పుడు తెలియదు. అది 4వ తారీఖు ఓట్ వచ్చిన తర్వాత ఈవెన్ 5వ తారీఖు కూడా మనకి దాని ఓట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లాసిఫికేషన్ అప్పుడే వస్తుంది అనమాట. ఎంతమంది యంగ్స్టర్స్ ఓట్ చేశారు. విజయ్ దీంతో ఒక లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఓవర్ నైట్ వచ్చి ఒక సెన్సేషన్ కాలేరు. ఓకే, రజనీకాంత్ ఎందుకు బ్యాక్అవుట్ అయ్యారు తమిళనాడులో ఎలక్షన్స్ నుంచి, ఇది కారణం. అండ్ కమల్ హాసన్ కూడా కమల్ హాసన్ ఆన్ హిజ్ ఓన్ రాజ్యసభ మెంబర్ చేపించుకున్నారు. ఆయన అదే ఉంటారు, ఆయనకు పార్టీ గేటీఎం ముందుకు రాదు వాళ్ళు. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. నాట్ ఎవ్రీబడి క్యాన్ బి అన్ ఎంజీఆర్. మీరు అందరూ జయలలిత కాలేరు. ఒక లిమిట్, దానికి ఒక సపరేట్ ఫిలాసఫీ ఉంటుంది, పొలిటికల్ ఫిలాసఫీ. చాలా రోజులు పనిచేసిన తర్వాత ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఓవర్ నైట్ కాలేదు. విజయ్ తప్ప ఏంటంటే ఆయన అనుకున్నారు నన్ను చూడడానికి వస్తున్న 2 లక్షల మంది అంతా నాకే ఓటేస్తారు అనుకున్నారు. కాదు, మనం దీని గురించి మాట్లాడాం కూడా. ద కన్వర్జన్ ఆఫ్ క్రౌడ్ ఇంటూ ఓట్స్ అనేది చాలా డిఫికల్ట్ కవిత గారు. అది మీకు ఒక పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీకు దానికి. సో నెక్స్ట్ సౌత్ స్టేట్ కేరళ అనేది, అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ అనేది ఉంది. ఈసారి ఎట్లా కనిపిస్తుంది అక్కడ? ఈసారి యూడిఎఫ్ గెలుస్తారు. దాంట్లో నేను సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, నేను అక్కడున్న మలయాళం ఛానల్స్ చాలా మటుకు ఫాలోఅప్ చేశాను. ఒపీనియన్ పోల్స్ టైంలో కూడా అందరు అంటున్నారు యూడిఎఫ్ గెలుస్తారని. దానికి కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం పినరాయి విజయన్. ఆయన వ్యతిరేకత, పార్టీ వ్యతిరేకత కాదు, ఆయన వ్యతిరేకత చాలా ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ టైం పాసిబ్లీ ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది కేరళలో. పినరాయి విజయన్ అన్న మనిషి ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాల ముందు నుంచి. ఎస్పెషలీ సెకండ్ టర్మ్ గెలిచినప్పుడు. కేరళలో ఎప్పుడు ఒక టర్మ్ ఒక యూడిఎఫ్ గెలిచారు, నెక్స్ట్ టైం ఎల్డిఎఫ్, దెన్ యూడిఎఫ్ ఎల్డిఎఫ్. కానీ లాస్ట్ 2 సార్లు ఎల్డిఎఫ్ గెలిచారు. అదే టైంలో లోక్సభకి వచ్చినప్పుడు చూడండి కవిత గారు, చాలా ఇంట్రెస్టింగ్. 20 సీట్ల 19 యూడిఎఫ్ గెలుస్తారు. 2 సార్లు గెలిచారు, కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడిపోయారు. సో కారణాలు చాలా ఉన్నాయి దానికి. ఒకటి, సిపిఎం ఆ టైంలో ఫస్ట్ టర్మ్లో వాళ్ళకున్న ఒక శబరిమల ఇష్యూ కానీ, దాని తర్వాత వచ్చిన యాంటీ పినరాయి విజయన్, అది కన్వర్ట్ కాలేదు, ఓట్లు కన్వర్ట్ కాలేదు. ఇంకోటి, అక్కడ ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్స్ కూడా స్ప్లిట్ అయింది చాలా మటుకు, ఎస్పెషల్లీ సదర్న్ కేరళలో.
నార్దర్న్ కేరళలో ముస్లిం ఓట్లు అంతా యూడిఎఫ్ తీసుకెళ్లారని అనుకుంటే అక్కడ కూడా స్ప్లిట్ జరిగింది. ఓకే, మలప్పురం, వయనాడ్, కోഴിకోడ్ ఏరియాస్లో. సో ఈసారి టోటల్ యాంటీ పినరాయి విజయన్ ఒక సెంటిమెంట్ ఉంది. దాంతో కంప్లీట్గా పినరాయి విజయన్ గారు ఎల్డిఎఫ్ని తీసుకొని ముంచేశారు. ఆయన ఇంకా ఈసారి ఇప్పటి నుంచి పినరాయి విజయన్ లీడర్గా ఉండలేరు. ఎందుకంటే ఆయన రీప్లేస్ చేయడానికి కొత్త ఎవరైనా గోవిందన్ కానీ మిగతా ఎవరైనా రావాల్సి వస్తుంది, ఆర్ యంగ్ లీడర్షిప్ ఎవరైనా రావాల్సి వస్తుంది. పినరాయి విజయన్ పర్సనల్ కరప్షన్ ఒకటి, గోల్డ్ స్కామ్ కేసు ఒకటి మీకు తెలిసిందే, శబరిమల కేసు దాని తర్వాత, దాంతోపాటు వాళ్ళ కూతురికి ఇచ్చిన డబ్బులు, లంచంగా ఇచ్చిన డబ్బులు, కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ అనే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేశారని చెప్పి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా నవ్వుతారు అది వింటే. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎవరు ఇన్స్టాల్ చేస్తారు, అది ప్రీ ఇన్స్టాల్డ్ వస్తుంది కాబట్టి సిస్టంలో. కానీ అట్లాంటి చాలా మటుకు కరప్షన్ ఛార్జెస్ పినరాయి వ్యతిరేకంగా వచ్చింది. ఆయన బిహేవ్ చేసినది ఒక హంబుల్, ఓకే నేను ఎంక్వైరీ పెట్టుకోండి నా వ్యతిరేకంగా, నా ప్రాబ్లం. కానీ ఆయన ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్లో కొంతమంది అంటారు బీజేపీ కూడా తోడు ఉన్నారు, ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఇప్పుడు దాకా జరగలేదు, ఆయన మీద ఉన్న పాత కేసులు కూడా ఇప్పుడు దాకా సిబిఐ గుంజుకొని తీసుకెళ్తున్నారు, పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారని చెప్తున్నారు. సో కవిత గారు ఇప్పుడున్న దాంట్లో కేరళలో డెఫినెట్ యూడిఎఫ్ గెలుస్తారు. వాళ్ళకు 90 స్థానాల దాకా రావచ్చని నా అంచనా. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తుంది, ఒపీనియన్ పోల్స్ కూడా అదే చెప్పింది. కానీ వాళ్ళ నడిమిట్లో ముఖ్యమంత్రి ఎవరైతారని చెప్పి పెద్ద గొడవ నడుస్తుంది. విల్ ఇట్ బి విడి సతీశన్ ఆర్ విల్ ఇట్ బి మన రమేష్ చెన్నితల ఆర్ కేసీ వేణుగోపాల్. వీళ్ళ ముగ్గురు నడిమిట్లో పెద్ద గేమ్. లాస్ట్ ఒక వారంలో మీమ్స్ నడుస్తున్నాయి, కేరళలో వీడియోస్ నడుస్తున్నాయి, వీళ్ళు ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు. సో మళ్ళీ అక్కడ షేరింగ్ అనేది ఉంటుందా అనే దాంట్లో 5 years టెన్యూర్ని ఎవరెవరు ఎంత డివైడ్ చేసుకుంటారు అనేది కూడా. కరెక్ట్. అండ్ పుదుచ్చేరి విల్ బి బీజేపీ ఓన్లీ. నారాయణ స్వామి గారు అదొక రిటైన్ చేసుకుంటారు. దాంట్లో పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కదా కవిత గారు, అక్కడ 30 సీట్లే ఉన్నాయి. సో చిన్న సెగ్మెంట్, ఒక చిన్న యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ. సో దాంట్లో బీజేపీకి 19 సీట్ల దాకా రావచ్చని అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చూపిస్తుంది. సో వీ విల్, అది మోర్ ఆర్ లెస్ తమిళనాడుకి యాంటీ థీసిస్గా నడుస్తుంది. తమిళనాడు పార్టీ పాండిచేరి అని టెక్నికల్ చెప్పొచ్చు మనం. కానీ అక్కడున్న ప్రజలు మేబీ అక్కడున్న ఇప్పుడు దాకా చేసిన ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన పనులకు వాళ్ళకు నచ్చింది అనుకుంటాను, రిటైన్ చేస్తారని చెప్పి ఒపీనియన్ పోల్స్ కూడా చెప్పారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తున్నారు. దెన్ ఇంకో క్రూషియల్ అస్సాం స్టేట్, అస్సాంలో ఎలా ఉంది పరిస్థితి అసలు? 120 స్థానాల్లో ఈసారి బీజేపీ మళ్ళీ గెలుస్తారు. ఐ థింక్ ప్యూర్లీ హిమంత బిశ్వ శర్మ, ఒక కాంగ్రెస్ లీడర్ బీజేపీకి వచ్చి ఎట్లా పట్టు తీసుకున్నారు అని మన అందరు ఎగ్జాంపుల్ ఉన్నది, రాహుల్ గాంధీకి ఉన్నది అది. హిమంత బిశ్వ శర్మని కుక్క బిస్కెట్ తినిపించారు, దాని రిజల్ట్ ఇవాళ కూడా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్లో చాలా పవర్ఫుల్ లీడర్గా వచ్చారు. ఆయన మీద చాలా మటుకు పర్సనల్ ఆరోపణలు చేయడానికి పవన్ ఖేరా లాంటి వాళ్ళు ట్రై చేశారు, కానీ అదంతా బ్యాక్ ఫైర్ అయింది. గౌరవ్ గొగోయ్ గెలుస్తారని చెప్పి చాలా పెద్ద హైప్ క్రియేట్ చేశారు. కానీ మనకు తెలిసిన మాటకి ఇప్పుడు కూడా వాళ్ళకి బీజేపీకి 86 నుంచి 90 స్థానాలు రావచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నది 126. సో మీ కట్ ఆఫ్ మార్క్ 64 కన్నా ముందే వెళ్ళిపోతారు. 20-30 సీట్లు ఎక్కువ కూడా రావచ్చు. సో హిమంత బిశ్వ శర్మ సేఫ్. కానీ కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన చాలా పెద్ద ఒక లెసన్ ఏంటంటే అక్కడ కూడా వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ ఓట్స్ ఇప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. మైనారిటీ కమ్యూనిటీ ఓట్స్ ఇప్పుడు కూడా 12 నుంచి 13% ఏఐయుడిఎఫ్ లాంటి పార్టీస్కి వెళ్తుంది, బదరుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీకి. అది కాంగ్రెస్కి ఇప్పుడు కూడా రావట్లేదు. వెస్ట్ బెంగాల్లో కూడా అదే లెసన్. ఆ ఓట్లన్నీ తీసుకెళ్ళిపోయారు మమతా బెనర్జీ. సో ఈ మా ముస్లిం ఓట్స్ ఎక్కడికి పోతే మా దగ్గరికే ఉంటుందని చెప్పింది ఆ స్ట్రాటజీ కాంగ్రెస్ది బ్యాక్ ఫైర్ అయింది కంప్లీట్గా. సో డెఫినెట్గా మనం రేపు అనలైజ్ చేసేటప్పుడు మనకి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే వీఆర్ నౌ బ్రేకింగ్ ద న్యూస్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు బ్రేక్ చేస్తున్నాం, కానీ ఇవాళ రాత్రికి రేపు పొద్దునకి మనకు ఇంకా చాలా మటుకు డీటెయిల్స్ వస్తుంది బయట. దాని తర్వాత ఆఫ్ కోర్స్ 4th వెయిట్ చేయాల్సిందే. అది ఎగ్జిట్ పోల్సా ఎగ్జాక్ట్ పోల్స్ అని అప్పుడు తెలిసిపోతుంది. సో ఇప్పటికి వచ్చినటువంటి ట్రెండ్స్ ని బట్టి చూస్తే తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంటే మళ్ళీ అక్కడ ఉండబోతోంది, అస్సాంలో మళ్ళీ అదే గవర్నమెంట్ ఉంటుంది, పుదుచ్చేరిలో అదే గవర్నమెంట్ వస్తుంది, అండ్ కేరళ అది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది పినరాయి విజయన్ కి వ్యతిరేకంగా. కేరళలో దేర్ ఇస్ నో డౌట్, అది కూడా క్లియర్, అబ్సల్యూట్లీ నో డౌట్, ఇట్ ఇస్ యూడిఎఫ్ అక్కడ. అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించి అక్కడ ఏమన్నా కొంచెం ఇదర్ ఉదర్ అలా అవుతుందా, లేకుంటే అది కూడా అక్కడ ఇదే ప్రాబ్లం. అక్కడ ఈ 126 స్థానాలు నేను అనలైజ్ చేసి చూసాను. నా దగ్గర 120 మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీస్ డేటా 2011 నుంచి ఎవరు కలుసుకుంటూ వస్తారంటే బీజేపీ ఎక్కడ లేని బీజేపీ చాలా మంచి పొజిషన్కి వచ్చారు, చాలా మంచి పొజిషన్. ఈవెన్ ఇన్ దిస్ ఎలక్షన్ అదే పొజిషన్కి వస్తారు వాళ్ళు. ఎందుకంటే 2 సీట్లు కూడా లేని బీజేపీ 211 నుంచి ఎక్కడ దాకా వచ్చారు చూడండి. ఇప్పుడు 77 వచ్చారు లాస్ట్ ఎలక్షన్, 77 వచ్చి ఈసారి వాళ్ళకి 120 కూడా రావచ్చు, 110 కూడా రావచ్చు వాళ్ళకి. దే ఆర్ ఇంప్రూవింగ్, కానీ టైం పడుతుంది. మమతా బెనర్జీని ఓవర్ నైట్ మీరు డిస్ప్లేస్ చేయలేరు అనే చాలా మటుకు బీజేపీ. ఒకటి మేజర్ వీక్నెస్ ఈజ్ ద ముస్లిం ఓట్ బ్యాంక్. అది
కాంగ్రెస్ తీసుకెళ్ళిపోతే బీజేపీకి బాగుంటుండే, ఎందుకంటే ఓట్ స్ప్లిట్ అవుతుండే, ఆర్ ఎంఐఎం అట్లీస్ట్. అది కూడా జరగలేదు ఈసారి. అది ప్రాబ్లం. బీజేపీ కన్సాలిడేటెడ్గా ముస్లిమ్స్ అందరూ మమతా బెనర్జీకే ఓటేస్తున్నారు. ఆ సిపిఎం ఓటు ఉండే ముందు ఇది, ఆ సిపిఎం ఓటు ఇప్పుడు మమతా బెనర్జీకి కంప్లీట్గా ఎండ్ బ్లాక్ ముస్లిం ఓట్ బ్యాంక్ వాళ్ళు ఆమెకి ఓటేస్తున్నారు. ఇంకోటి ఆమె స్కేర్ క్రియేట్ చేశారు. చాలా మటు బెంగాలీస్ ఢిల్లీలో పనిచేస్తున్న వాళ్ళు, ముంబైలో పనిచేస్తున్న వాళ్ళు, గాజియాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు, బీహార్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈవెన్ హైదరాబాద్లో పనిచేస్తున్న బెంగాలీకి ఏం చెప్పి, మీరు ఓటు వేయకపోతే మీకు నెక్స్ట్ టైం మీ పేరు లిస్ట్లో ఉండదు అని చెప్పి. సార్ ఉంది కాబట్టి వచ్చింది. చాలా మంది బస్సులలో, ట్రైన్లలో ఇక్కడ నుంచి బయలుదేరారు వాళ్ళు. ఓట్లు ఎక్కడ పోదు వాళ్ళది. కానీ వాళ్ళ ఒక ఎంతో ఎస్ఐఆర్ క్యాంపెయిన్ మీద ఒక నెగటివ్ ఇమేజ్ ఆమె తీసుకొచ్చింది. ఇది బీజేపీ నెక్స్ట్ టైం మీ పేర్లు తీసేస్తారు మీరు ఓటు వేయకపోతేనే. సో చాలామంది వచ్చి ఓటేశారు. దాంట్లో చాలామందికి భయం ఏంటంటే, మనతో ఇంకొక రూమర్ మీరు మాకు ఓటు వేయకపోతే, టీఎంసీకి ఓటు వేయకపోతే నెక్స్ట్ టైం బీజేపీకి వస్తే మీ ఓట్లు తీసేస్తారు మళ్ళీ అని. సో ఆ రెండు నెగటివ్స్ అది మమతా బెనర్జీకి ఒక పాజిటివ్గా మారిపోయింది. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయింది, ఆ తర్వాత ఉమెన్ బిల్ అయింది, అండ్ నియోజకవర్గాల డీలిమిటేషన్, వీటన్నిటి తర్వాత వచ్చినటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనేది చాలా క్రూషియల్. ఇది డిసైడింగ్ ఫ్యాక్టరా, లేకుంటే మోదీ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, రీజనల్ పార్టీస్ కీ రోల్ ప్లే చేస్తున్నాయా అనేది దీంట్లో డౌట్ లేదు. బికాస్ సౌత్ బీజేపీకి ఎక్కువ, ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటక అండ్ బిట్ ఆఫ్ తెలంగాణ, బీజేపీకి ఎక్కువ పట్టలేదు. అన్నామలై ఫ్యాక్టర్ ఒకటి ఉండే, అన్నామలై గారు ఉంటే ఏం జరుగుతుండే అని. అది ఇంకా మనకి ఎలక్షన్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఆ ప్రశ్న యంగ్స్టర్స్ దగ్గర అడిగిన చాలా మంది అన్నారు, అన్నామలై ఉంటే బీజేపీకి ప్రాస్పెక్ట్స్ ఉండే, కానీ ఏఐడిఎంకేతో పొత్తు ఉండకపోతుండే. ఏఐడిఎంకే వాజ్ వెరీ వెరీ క్లియర్, అన్నామలైని తీస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి. అది బీజేపీ లీడర్షిప్ తప్పు చేశారా, లేకుంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూ తీసుకున్నారని మనకు చూడాల్సి వస్తుంది. బీజేపీకి 3-4 సీట్లు దీంట్లో వచ్చి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ మేజర్ ఇంపాక్ట్. 10-15 సీట్లు కలిస్తే బీజేపీకి ఏఐడిఎంకే పొత్తు పనికొస్తుండే. కానీ అన్నామలై గారు బిల్డప్ చేసిన 18% ఓటు, ఆయన టైంలో బిల్డప్ చేసిన ఓటు, అది బీజేపీ ఇంకా పెంచుకుంటే 24 దాకా తీసుకెళ్తే ఏఐడిఎంకేకి ఆల్టర్నేటివ్గా డెఫినెట్లీ బీజేపీ ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అన్నామలై లీడర్షిప్లోనే ఉంటుంది. అన్నామలై గారిని తీసింది అక్కడి నుంచి, తమిళనాడు సీన్ నుంచి తీసి చాలా పెద్ద తప్పు చేశారు పార్టీ, దాంట్లో డౌట్ లేదు. సో స్టేట్స్తో పాటుగా వచ్చేటువంటి రిజల్ట్స్, ఆ తర్వాత పార్టీల స్టాండ్లు, స్ట్రాటజీలు ఎలా ఉంటాయో మారుతాయా, నాట్ ఓన్లీ గవర్నమెంట్స్, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వీటన్నిటి మీద మనకి వీల్ గోయింగ్ టు హ్యావ్ దట్ May 4th మాత్రమే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వీల్ హ్యావ్ లైవ్ హుక్అప్ అనుకుంటాను. లైవ్ మన ఐ డ్రీమ్లో చేయబోతున్నాం. దాని డీటెయిల్స్ మన ప్రేక్షకులు కూడా తెలియజేస్తాం మన దానికన్నా. యా, సో రేపటికి ఇప్పటికి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని సమ్అప్ చేసుకొని రేపు we will have one more. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.